అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్ని ట్వీట్లు పన్నింది, ఎన్ని కుట్రలు చేస్తుంది, మరి ప్రజల్ని ఎంత మోసం చేసింది అనే దానికి ప్రజలే దీనికి సాక్షి. ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి మీకు కరెంటు ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదన్న చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎంత ప్రజల్ని ఎంత మోసం చేశారండి. ఇది మోసం కాదా? ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచడం దగా కాదా? ఈరోజు ప్రజల్ని ఇలాంటి మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి కరెంటు బిల్లుల్ని నిజంగా పెంచి మీ అబద్ధాలకు నిదర్శనం ఇది అని తెలియపరిచారు. ఇక పోతే కరెంటు ఎదురుదాడి చేస్తారు. మేము జగన్మోహన్ రెడ్డి గారు వల్లే కరెంటు పెంచామయ్యా, కరెంటు బిల్లు అని అంటారు. ఆ మాట అనడానికి మీరు ఎలా మాట్లాడుతున్నారయ్యా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు బిల్లులు పెంచుతుండు. మీకు అలాంటి పరిస్థితి రానియకుండా పూర్తి స్థాయిలో తగ్గిస్తామని చెప్పినటువంటి ఇదే కూటమి ప్రభుత్వం వాళ్ళ విపరీతమైన భారం మోపి ప్రజల మీద మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన వల్ల బడ్జెట్ పెంచాల్సి వచ్చింది. కరెంటు ట్రాన్స్ఫారాలు ఎక్కువ స్టాక్ ఉన్నాయి అంటే కరెంటు ట్రాన్స్ఫారాలు ఎక్కువ స్టాక్ ఉంటే కరెంటు బిల్లులు పెంచుతావా? అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్ప. ఇవాళ కరెంటు బిల్లులు పెంచి మీరు తప్పు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని పూసిలాగా చూపిస్తున్నారే. ఇంకా అదే మోసం, ఇంకా అదే దగ, ఇంకా అదే గురిడీలు చేయాలని మీరు ప్రయత్నాలు చేస్తే ప్రజలు ప్రతి కుటుంబానికి ఈరోజు అన్యాయాలు ఎలా ఉన్నాయో తెలుస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు ప్రజల పేద గోపినటువంటి ఏదైతే కరెంటు ఛార్జీలు ఉన్నాయో అవన్నీ తగ్గేదాకా మేము ఈ పోరాటం చేస్తామని, పెంచడానికి పూర్తి స్థాయిలో ప్రజలు అనేక నష్టాలు పడుతున్నారని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, పూర్తి స్థాయిలో ఎస్సీ ఎస్టీలకు కూడా ఆ రోజు ఏం మాట చెప్పారు కరెంటు ఛార్జీలు విషయంలో, అప్పుడు ఎంత చెప్పారు? ఇవాళ చేసిన పని ఏంటి? మీరు ఇది గురిడి అనరా? మరి కరెంటు మేము అసలు కరెంటే పెంచమన్నది ఇది మోసం అనరా? ఇది ఒక్కసారి గమనించాలని పూర్తిగా ప్రభుత్వం అర్థం చేసుకొని ప్రజల మీద ఈ భారం మోపకుండా మరి మీరు ఏదైతే ప్రవేశపెట్టారో ఆ కరెంటు పెంచే ఛార్జీలు పెంచే విషయాన్ని కంపల్సరిగా వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ, మేము ఈ కరెంట్ డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి వారికి కూడా మెమోరాండం మీ దృష్టికి రావాలని ప్రభుత్వం దృష్టికి తెలియపరిచే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఈ సందర్భంగా రాష్ట్రం మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రభుత్వానికి చిత్తశుద్ధితో ఉండాలని, మీకు చిత్తశుద్ధి అంటే దానికి మీకు తెలియదు కాదు, ఇవన్నీ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలని తెలియపరుచుకుంటూ